క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రం నుండి సుమారుగా 10,000 మందిని ఇస్రాయేలు దేశానికి శాశ్వతంగా తరలిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా? శాశ్వతంగా వారిక ఇస్రాయేలు దేశంలోనే ఉండబోతున్నారు. ఇది 2750 సంవత్సరాల క్రితం చరిత్ర. దీనిని మనందరం తెలుసుకోవాలి. దీని ద్వారా కొన్ని బైబిల్ ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఈనాడు భారతదేశంలో మణిపూర్లో ఉన్నటువంటి బెనాయ్ మనాషే అనేటువంటి తెగలో ఉన్నటువంటి సుమారుగా మొత్తం మీద చూసుకుంటే 10,000 మందికి పైగా ఇస్రాయేలు దేశానికి తరలించబడుతున్నారు శాశ్వతంగా. ఏమిటి దీని యొక్క చరిత్ర? ఏమిటి దీని యొక్క పూర్వపరాలు? ఏ రీతిగా బైబిల్ ప్రవచనాలు దీని ద్వారా నెరవేర్చబడుతున్నాయి తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. మణిపూర్ రాష్ట్రంలో ప్రియులారా, బెనాయ్ మనాషే అనేటువంటి ఒక తెగ ఉంది. అడవి జాతి తెగ. 1950 ఆ ప్రాంతంలో ఇస్రాయేలు ప్రజలు తెలుసుకున్నది ఏమిటి అంటే, ఈ మణిపూర్లో ఉన్నటువంటి బెనాయ్ మనాషే అనేటువంటి తెగ ఇస్రాయేలు తెగలలో ఉన్నటువంటి ఒకటైనటువంటి ఇస్రాయేలు గోత్రాలలో ఉంటే ఒక గోత్రమైనటువంటి మనస్సే గోత్రానికి చెందినటువంటి వారు. ఇది నిర్ధారణ గావించబడింది. మనందరం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించవలసింది ఏమిటి అంటే, కొంతమంది మన క్రైస్తవులు కూడా యూట్యూబ్లో వాళ్ళకున్నటి సొంత జ్ఞానాన్ని వాడి కొన్ని విషయాలు జోడిస్తున్నారు. కాబట్టి మీరు అసలైనటువంటి విషయం తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఏమిటి అంటే, లేదు వాళ్ళు క్రైస్తవులు, లేదు వాళ్ళు యూదులు కాదు అని వివిధ రకాలుగా చెబుతూ ఉన్నారు. ఈ అంశం మీద ఈ రోజున కూలంకుశంగా మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. ఇస్రాయేలు దేశం జ్ఞానపరంగా చాలా తెలివైనటువంటిది. వారు ఏ విషయాన్ని కూడా సగం జ్ఞానంతో చెయ్యరండి. చాలా జ్ఞానులు, తెలివైనటువంటి వారు. కొంతకాలంగా వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలు, నాయకులు చెదరిపోయినటువంటి గోత్రీకులు ఎక్కడెక్కడ చెదరిపోయారు అని తెలుసుకోవటం, వారి యొక్క పూర్వపరాలు, వారి యొక్క చరిత్ర తెలుసుకోవటం, వారి మీద పరిశోధనలు సైంటిఫిక్గా, శాస్త్రీయంగా, చారిత్రకంగా సర్వేలు, స్టడీస్ చేసిన తర్వాత వారు నిర్ధారణకు వచ్చినప్పుడు వీరు కూడా ఇశ్రాయేలీయులే, వివిధ కారణాల చేత ఇశ్రాయేలు దేశం నుండి వారు చెదరిపోయారు అనే ఒక నిర్ణయానికి, బలమైనటువంటి శాస్త్రీయమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత వారిని తిరిగి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చి వారికి ఇళ్ళు, వాకిళ్ళు, బ్రతకడానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి వారి యొక్క పవిత్ర భూమిలో వారిని తిరిగి రప్పిస్తున్నారు. దానిలో భాగంగానే జాగ్రత్తగా ఆలకించండి. 2700 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో మణిపూర్ ప్రాంతానికి వచ్చినటువంటి మనస్సే తెగ వంశస్థులు, యూదులు అక్కడ ఉన్నారని నిర్ధారణ గావించుకొని, శాస్త్రీయంగా, సైంటిఫిక్గా వారు నిర్ధారణ గావించుకొని ఇప్పుడు వారిని మరలా ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వెళుతున్నారు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవచ్చు, అంత సులువుగా అయిపోద్దా? ఏ దేశంలో ఉన్న వాళ్ళనైనా మనం బలవంతంగా తేవచ్చా? బలవంతంగా కాదండి, తెలుసుకోవాలి. స్వచ్ఛందంగా వారికి ఇష్టమయ్యింది కాబట్టే వాళ్ళు వెళుతున్నారు. ఇశ్రాయేలు దేశం ఇష్టమైంది కాబట్టే వారు తీసుకొచ్చుకుంటున్నారు.
భారతదేశం అంగీకరించింది కాబట్టి ఇది జరుగుతుంది. వీటిలో ఏది జరగకపోయినా కానీ ఈ తరలింపు అనేది సాధ్యమయ్యేది కాదు. ఏమిటి చరిత్ర? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు భారతదేశానికి వచ్చారు? చరిత్ర ఏమిటి అంటే ప్రియులారా, క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అస్సీరియా దేశీయులు రాజులు, అస్సీరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశాన్ని గెలిచాడు. ఇశ్రాయేలు దేశాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత యెరూషలేము, యూదా గోత్రం, ఆ ప్రాంతం తప్ప మిగిలినటువంటి 10 గోత్రాలు ఉన్నట్టు ప్రాంతం అంతటిని కూడా కైవసం చేసుకున్నాడు. అప్పుడు ఆ యొక్క శ్రమలు తట్టుకోలేక అక్కడున్న యూదులు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు వివిధ దేశాలకు పారిపోయారు, వివిధ ప్రాంతాలకి వలస వెళ్ళారు. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరం అంటే సుమారుగా ఇప్పుడు 2750 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 2750 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. అప్పుడు మనష్షే గోత్రానికి చెందినటువంటి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు, మనష్షే ఎవరండి? యోసేపు యొక్క 2 కుమారులలో ఒకరు, పాత నిబంధన యోసేపు 2 కుమారులలో ఒకరు. దీనిని మనం ఆదికాండము 48వ అధ్యాయం మనం చదువుకుంటాం ప్రియులారా. అయితే వీరేం చేస్తారంటే, మనష్షే గోత్రీకులు కొంతమంది ఇశ్రాయేలు దేశం నుండి బయలుదేరి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా మీదుగా చివరికి భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ ప్రాంతంలోనికి వచ్చి వాళ్ళు సెటిల్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత అప్పటికి ఇప్పటికీ కూడా ఈ చిన్న గోత్రం 10,000 మంది మాత్రమే ఉన్నటువంటి ఈ గోత్రీయులు, బెనాయి మనష్షే అనేటువంటి గోత్రీకులు ప్రియులారా, వారు ఇశ్రాయేలు దేశంలో నేర్చుకున్నటువంటి ఆ పద్ధతులను ఇంకా మరవలా. వాళ్ళు ఇంకా దానినే పాటిస్తున్నారు. సబ్బాతు దినాన్ని పాటిస్తున్నారు. కొన్ని అపరిశుద్ధమైన లేవియ కాండములో ఉంటుందండి, కొన్ని అపరిశుద్ధమైన జంతువుల మాంసాన్ని వాళ్ళు తినరు. పాప పరిహార బలులు, ధర్మశాస్త్రములంటువంటి పాప పరిహార బలులు వాళ్ళు అర్పిస్తారు. అదేవిధంగా ఒకే దేవుని, యావే దేవుని, నిజదేవుని వారు ఆరాధిస్తారు. కొద్దిగా మార్పులు చేర్పులు జరిగాయి వాటిల్లో. కారణం ఏంటంటే 2700 సంవత్సరాల నుంచి వారు దూరమై వచ్చారు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి ఈ ధర్మశాస్త్రానికి. ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మా గోత్ర నాయకుడు మనష్షే యూదుడు అనే పాటలు వీళ్ళు ఇంకా పాడుతూనే ఉన్నారంటండి. ఎంత ఆశ్చర్యకరం ప్రియులారా! ఒక మనిషి మహాబ్రతికెత్తి 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 2700 సంవత్సరాల క్రితం, 750 సంవత్సరాల క్రితం వచ్చినట్టు తెగ మరలా ఇప్పుడు పవిత్ర భూమికి తరలి వెళుతుందండి. మొన్న ఈ మధ్యలో ఒక యూట్యూబ్లో ఒక క్రైస్తవ సహోదరుడు ఒక వీడియో చేసి, వాళ్ళందరూ క్రైస్తవులు, వాళ్ళని మరలా యూదులుగా మారుస్తున్నారు. కరెక్ట్ కాదండి. నేను రీసెర్చ్ చేశాను. వాళ్ళల్లో కొంతమంది, వెరీ ఫ్యూ కుకీ వర్గీయులు అందరూ చాలామంది క్రైస్తవులు అయ్యారు. కుకీ తెగవారు చాలామంది క్రైస్తవులుగా మారారు. దాని బదులు ఈ బెనాయి మనష్షే తెగలో ఉన్నటువంటి వీళ్ళు మనష్షే తెగలో ఉన్నటువంటి వారండి. కానీ నిదానంగా పేరు ఆ విధంగా మారింది వాళ్ళకి. బెనాయి మనష్షే తెగలో ఉన్నటువంటి వారు చాలా అంటే చాలా తక్కువ మంది క్రైస్తవులుగా మారారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఆ పాత వారి సంప్రదాయాలను పాటిస్తున్నారు. ధర్మశాస్త్ర సంప్రదాయాలకు పోలికగా ఉన్నటువంటి సంప్రదాయాలు పాటిస్తున్నారు. వారు మణిపూర్లో ఉన్నారు. 1950వ దశకము నుండి ఈ యూదులు నిదానంగా రీసెర్చ్ చేయటం ప్రారంభించారు. ఈ తెగవారు కూడా వారి మూలాలను ఎత్తుక్కోవటం ప్రారంభించారు. చివరికి వారి మూలాలు అవి అని తెలుసుకున్నారు. వారు కూడా అంగీకరించారు. రీసెంట్గా 1990వ దశకం నుండి 1990-91 ఆ ప్రాంతం నుండి
నిదానంగా వీరిలో కూడా ఒక జ్ఞానపరమైన రెవల్యూషన్ జరిగింది. మేము ఇశ్రాయేలు దేశీయులను ఒక నిర్ధారణకి రావటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఆల్రెడీ 250 మందిని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ వారికి సెటిల్మెంట్స్ అంటారండి. కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి భూభాగాలను ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో 1200 మందిని తీసుకొని వెళ్ళబోతున్నారు. 2030వ సంవత్సరం నాటికి 2030 ఇంకొక 4-5 సంవత్సరాలలోనే 6000 మంది ఈ బెనాయ్ మనష్షే అనేటి తెగవారు మణిపూర్లో ఉన్నటువంటి వారిని పూర్తిగా ఇశ్రాయేలు దేశానికి తరలించటం, అక్కడే వారికి జీవన సదుపాయాలు కల్పించటం, వారిని మరలా ఆ యొక్క మాతృభూమికి, ఆ యొక్క దేవుని యొక్క భూమికి, పవిత్ర భూమికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇది మనందరము కూడా పూర్తిగా తెలుసుకోవాలి. క్రైస్తవులమనట మన మూలాలు పాత నిబంధనలో ఉన్నాయి. క్రైస్తవులంగా మన మూలాలు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క యూదులలో ఉన్నాయి. దాన్ని మనం కాదనాలి. యేసు ప్రభు ఒక యూదుడు, దాన్ని మనం గుర్తించాలి, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఒక చారిత్రకమైనటువంటి ఒక అంశములాగా మనం చూడవచ్చండి. ఇప్పుడు జరుగుతుంది ఈ చరిత్రలో, ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. దీన్ని మనందరం కూడా గమనించాలి. అయితే ఇక్కడ దేవుడు అలనాడే వాగ్దానము చేశాడు. ఎన్నుకొనబడిన జాతి మనకంటే ముందుగా వారు ఇశ్రాయేలు దేశ ప్రజలు, దాన్ని ఎవరు కూడా కాదు. చివరికి పౌలు గారు కూడా తన లేఖనంలో చాలా బలంగా బల్లగుద్దారు. ఏమిటి అంటే, రక్షణ వారి నుండే వచ్చింది. యేసు ప్రభు ఒక యూదుడు, దీన్ని మనం మరవకూడదు ఎప్పుడూ కూడా. ప్రవచనాలు ఏమని చెప్తున్నాయంటే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను జనములలో నుండి, నేను సమస్త ప్రజల నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మరలా వారి దేశమునకు తోడ్కొని వస్తాను, మరలా వారి యొక్క పవిత్ర భూమిలోనికి తోడ్కొని వస్తాను. చల్లా చెదురైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను, యూదులను నేను మరలా తిరిగి తోడ్కొని వస్తాను. దేవుడే వాగ్దానము చేసినట్టు మాట ప్రియులారా. యెషయా గ్రంథములో 11వ అధ్యాయములో 11వ వచనములో ప్రియులారా, మరొకసారి మనం ఈ మాటని, దేవుడు మనలా తోడ్కొని రావడాన్ని, వారి యొక్క ప్రజల మధ్యలో తీసుకొని రావటాన్ని ఆయన చెప్తున్నాడు. వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమున ప్రభు మరలా తన శక్తిని ప్రదర్శించును. అతడు అస్సిరియా, ఐగుప్తు, పత్రోసు, కూషు, ఏలాము, షీనారు, హమాతు, సముద్ర దీపమునందలి ద్వీపములలో మిగిలి ఉన్న వారిని స్వీయ దేశమునకు కొని వస్తాడు. మరలా తీసుకొని వస్తాడు స్వీయ దేశానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5-6 వచనాలలో, నేను తూర్పు దిక్కు నుండి నీ సంతానమును మరలా తీసుకొని వస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 31వ వచనములో కూడా అది క్రైస్తవులకు సంబంధించిన ప్రవచనం. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? తూర్పు పడమల నుండి అనేకులను నేను తోడుకొని వస్తానని పలుకుతారు. ప్రియులారా, ఇది ఒక చారిత్రకమైనటువంటి జ్ఞానపరమైనటువంటి ఒక అంశం అండి. క్రైస్తవులంగా మనందరం తెలుసుకొని తీరాలి దీనిని. మరొకసారి మీతోటి చెప్తాను. ఈ 2006వ సంవత్సరంలోనే సుమారుగా 1600 మందిని పూర్తిగానండి వెళ్ళి చూసి రావటానికి కాదు వాళ్ళు వెళ్ళేది, వాళ్ళ మాతృభూమికి వాళ్ళు వెళ్తున్నారండి. వాళ్ళకి వాళ్ళ తెగ అయినటువంటి వాళ్ళ గోత్రం అంటే మనష్య గోత్రం వారు, ఇదిగో నిదానంగా చెప్పాను కదా, ఇజ్రాయెల్ దేశం నుండి పర్షియా దేశానికి, పర్షియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనా నుంచి భారతదేశంలో మణిపూర్కి రావటం జరిగింది. మరలా తిరిగి వారి మూలాలకు వాళ్ళు వెళుతున్నారు. ఇశ్రాయేల్ దేశం ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం అనే చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఏమిటి? ఇశ్రాయేల్ దేశం అలనాడు దావీదు పరిపాలించినటువంటి పెద్ద ఇశ్రాయేల్ దేశానికే పెద్ద ఇశ్రాయేల్ దేశంగా చూడాలని కోరుకుంటుంది. యుద్ధాలు జరిగిన తర్వాత నిదానంగా అలనాటి పాలస్తీనా దేశం ఇప్పుడు వేరే వాళ్ళ పరమైపోయింది.
ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నట్టు కొన్ని భాగాలు వేరే వాళ్ళ క్రింద ఉన్నాయి. శత్రువులు అనుక్షణము కూడా ఇశ్రాయేలు మీద దాడి నిజమే. ఇక్కడ ఇరాన్ మీద అమెరికా చేస్తున్నట్టు యుద్ధాన్ని నేను సపోర్ట్ చేయటల్లా, కానీ కొన్ని మూలాలు ఉన్నాయి, మూల సత్యాలను చూడు, వాటిని మరవకూడదు మనం. ఏమిటి? ఇశ్రాయేలు దేశాన్ని అసలు కనుమరుగు లేకుండా చెయ్యాలి అనేటువంటిది చుట్టుప్రక్కల ఉన్న దేశాల యొక్క పన్నాగము. ఇశ్రాయేలు దేశాన్ని మేము పూర్తిగా ఆక్రమించుకోవాలి, ఇశ్రాయేలీయుడు యూదుడు అనేటువంటి వాడిని లేకుండా చెయ్యాలి అనేటి కొన్ని దేశాల యొక్క పన్నాగము. దీన్ని మనం మరవకూడదు. ఇది మూల అంశాలు. ఇశ్రాయేలు దేశం ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుడిచ్చిన శక్తితోటి తన భూభాగము, తనదైన భూభాగాన్ని తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమంది ఈ యూట్యూబ్లో చెప్పినటువంటి క్రైస్తవులై ఉండి కూడా కొద్దిగా స్టడీ ఎక్కువగా చెయ్యాలి, చేయకుండానే ఆత్రంగా ఏదో కొంతమంది చూస్తారు కదా అనే ఉద్దేశంతో వీడియో చేస్తే పొరపాట్లు ఎక్కువ జరుగుతాయి. మంచి కంటే చెడును ఎక్కువ చెప్తాం. ఒక యూట్యూబర్ చేసినటువంటి ఆ యొక్క వర్షన్ను చూస్తేనే చాలా తప్పు వర్షన్ అండి అది. కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క అంశం మీద. ప్రియులారా, వీరు ప్యూర్గా యూదులు కాదనడానికి లేదండి. అసలు యూదులు వేరే వాళ్ళని తమ యూదులుగా మార్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే, ఎంత స్టడీ చేస్తే వాళ్ళు ఎంత కనిపెట్టుంటారు యూదులు, ప్రియులారా. కాబట్టి ఇప్పుడున్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు దేశం మీద 1960లో ఇజ్రాయెల్ దేశం మరలా ఏర్పడింది. అంతకుముందు వాళ్ళు చెల్లాచెదురైపోయారు. వారి మీద భయంకరమైన హింసలు జరిగాయి. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు దేశాన్ని ఏర్పాటు చేసుకోగానే 6 దేశాలు ఒక్కపెట్టున యుద్ధానికి వచ్చాయి ఇజ్రాయెల్ దేశం మీదకి. అయితే దేవుని శక్తితో వారు 6 దేశాలను కూడా పారద్రోలగలిగారు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ సరిహద్దుల్లో ఉంచుతారు. వీళ్ళు చనిపోయినా పర్లేదని యూదులు అనుకుంటున్నారు. వీళ్ళని బలి పశువులు అక్కడ ఉంచుతున్నారు. ఇవన్నీ కూడా జ్ఞానం లేనటువంటి మాటలండి. ఇశ్రాయేలు దేశానికి వెళితే మీరు అక్కడ పురుషులు స్త్రీలు కూడా గన్లు పట్టుకొని పహారా కాస్తుంటారు. వాళ్ళల్లో మీకు అక్కడక్కడ నలుపు రంగు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? వాళ్ళని కూడా ఇలాగానే వాళ్ళ తెగ వాళ్ళు ఆఫ్రికా కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళని కూడా తీసుకొచ్చుకున్నారు. నిర్ధారణ గావించుకొని సైంటిఫిక్గా, శాస్త్రీయంగా వారు స్టడీ చేసి అధ్యయనం చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకి సముచితమైన స్థానాన్ని ఇస్తున్నారు. కాబట్టి యూదులు వీళ్ళని తీసుకొని వెళ్ళి ఎర్రగా వేస్తారు, గొర్రెల్లాగా చంపేస్తారు. తప్పండి ఆ మాటలు మాట్లాడతాం. ఎక్కడ చేశారు యూదులు ఆ విధంగా? ఎవరిని ఎర్రగా వేశారు? ఎవరిని చంపేటట్టుగా చేశారు? ఒక బోధకులం అయ్యుండి ఒక యూట్యూబ్ లాంటి దానిలో మనం ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు పూర్ణమైనటువంటి స్టడీ చేయాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, దాన్ని ఎవరొక, కానీ మేజర్ మిస్టేక్స్ చేయటం అనేటువంటిది క్రైస్తవులను తప్పుదారు పట్టించేట ప్రమాదం ఉంది. బెనాయి మనస్య తెగవాళ్ళు మణిపూర్లో ఉన్నటువంటి వారు ఎక్కడో కొంతమంది మాత్రం క్రైస్తవులుగా మారారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మనస్య తెగవారిగానే ఉన్నారు. దీన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క కోరిక, తలంపు, ఉద్దేశం ఏంటంటే వారి యొక్క తెగల వారిని తిరిగి మరలా తమ సొంత దేశానికి, వాగ్దాన భూమికి, పవిత్ర భూమికి, హోలీ ల్యాండ్కి తీసుకొని రావాలి. ఇది వారి యొక్క కోరిక. అదేవిధంగా వారి దేశమంతటా కూడా వారు ఆక్రమించుకోవాలి, వారి దేశాన్ని. ఇది వారి యొక్క తలంపు. ఈ సందర్భంగా ప్రియులారా, కొన్నాళ్ల క్రితం క్రైస్తవుల మీద మణిపూర్లో శ్రమలు వచ్చాయి. 2002, 2003, 2004 ఎక్కువ శ్రమలు వచ్చాయి. ఆ సమయంలో వీరు కూడా కొన్నిసార్లు ఈ శ్రమల ప్రభావాన్ని పడ్డారు, కాదంటల్లా. ఆ మెయిన్ ఆ యొక్క పోరాటం ఏంటి ఎవరి మధ్యలోనంటే మేతీ కూకీల యొక్క మధ్యలో, మేతీ కూకీల మధ్యలో.
కాబట్టి ప్రియులారా, ఇది ఒక చారిత్రకమైన అంశముగా మనందరం కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ సంఘటన మనకేమి నేర్పిస్తుంది? నువ్వు నమ్ముతున్నటువంటి యెహోవా దేవుడు, యావే దేవుడు 2700 సంవత్సరాలైన తర్వాత అయినా కానీ తన ప్రవచనాలను నెరవేరుస్తున్నాడు, తన వాగ్దానాలను నెరవేర్పిస్తున్నాడు. చల్లా చెదురైపోయిన ఇశ్రాయేలులందరినీ నేను మరలా స్వయ్య దేశానికి తోడుకొని వస్తానని చెప్పాడు చూడు, అది నెరవేరుతుంది. ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది. అదేవిధంగా దేవుడు ప్రియులారా మనల్ని తన యొక్క సొంత దేశానికి పిలుస్తూనే ఉంటాడు. మన విషయంలో పరలోకమే మన సొంత దేశం. చివరిగా మనము కూడా పాపము నుండి తిరిగి రావాలి. దేవుని నుండి దూరం అయిపోయాం, దేవుని కృప నుండి దూరం అయిపోయాం. మనలా తిరిగి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి మనం తిరిగి రావాలి. ఇది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క కోరిక. ప్రియులారా, ఈనాడు మనం కోరుకుందాం, ప్రార్థించుదాం, వేడుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసు ప్రభు నిజరక్షకుడిని అంగీకరించాలని మనం ప్రార్థన చెయ్యాలి. నేను మొదటి వరుసలో ఉంటా ప్రార్థన చేయటానికి. అదేవిధంగా ఆ దేశం కాపాడబడాలి, ఆ పవిత్ర స్థలాలు కాపాడబడాలి, ఆ పవిత్ర స్థలాలకు మనం వెళ్ళగలగాలి. యేసు ప్రభు ఇక్కడ జీవించాడు. అది ఒక చారిత్రకమైన ఘట్టం ప్రియులారా. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకేమర్థమవుతుందండి? యేసు ప్రభు ఒక చారిత్రక పురుషుడు, ఒక పుక్కిట పురాణం కాదు, ఒక గాథ కాదు. ఆయన ఒక యూదుడు. ఇది చరిత్ర నిరూపించబడుతుందండి. కాబట్టి పిల్లలు, ఈ రోజున ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థన చేద్దాం, పవిత్ర స్థలాల కోసం ప్రార్థన చేద్దాం. మీకు అందరికి ఒక విషయం చెప్పనా? ఆ పవిత్ర స్థలాలు కాపాడబడుతున్నాయంటే ఎవరికి అప్పచెప్పారు పవిత్ర స్థలాలన్నీ? ఇప్పుడు మీరు వెళ్ళండి అక్కడికి, ఇశ్రాయేలు దేశానికి. ఎక్కడికి వెళ్ళిన ఫ్రాన్సిస్కన్ రోమన్ కథోలిక గురువులు ఉంటారు. అవును, తాబోరు పర్వతం మీద ఫ్రాన్సిస్కన్ గురువుల మఠం ఉంది. నజరేతూరిలో ఫ్రాన్సిస్కన్ గురువుల మఠం ఉంది. కానా గ్రామములో ఫ్రాన్సిస్కన్ గురువుల యొక్క మఠం ఉంది. యేసు మరణించినటువంటి గొల్గొతా ప్రాంతంలో ఫ్రాన్సిస్కన్ గురువులు ఉన్నారు. బెత్లెహేములో గురువులు ఉన్నారు. ప్రియులారా, వీటన్నిటిని సంరక్షించేది రోమన్ కథోలిక శ్రీసభ. కారణం ఏంటంటే అది యేసు ప్రభు పవిత్ర భూమి, యేసు ప్రభు పరిశుద్ధ భూమి. రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది? అక్కడ జరుగుతుంది. చెప్పండి బైబిల్ ప్రకారంగా రెండవ రాకడ అక్కడ జరుగుతుంది. కేద్రోను వాగు దగ్గర జరుగుద్దండి. బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నానండి. అక్కడ మనం చూస్తాం, ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు అన్ని సమాధులు లేనటువంటి వారు అందరూ లేపబడతారు. బైబిల్లో చెప్పబడినటువంటిది. కాబట్టి బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతటిలో శాంతి సమాధానం ఉండాలి. యేసయ్య ఇచ్చినటువంటి ఉత్థాన శాంతి మనందరికీ రావాలి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మన కొరకై, ఇశ్రాయేలు దేశం కొరకై, శాంతి కొరకై ప్రార్థించుదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ రోజున మీరు మాకు ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మాకు ప్రసాదించారు. బెనాయ్ మనస్సే తెగవారు, మనస్సేకు చెందినటువంటి తెగవారు, మణిపూర్లో ఉన్నటువంటి ఆ తెగవారిని, ఆ గోత్రీకులను మరలా పవిత్ర భూమికి తరలిస్తుండగా ఇది నీ ప్రవచనాల నెరవేర్పుగా మేము నమ్ముతున్నాము తండ్రి. నీవు పలికినట్లుగా భూమి ఆకాశములు గతించిన నా మాటలో ఒక పుల్లైనా నెరవేర్చబడకుండా గతించదని చెప్పావు. అవును తండ్రి, ఇదిగో ఈనాడు వాగ్దాన భూమికి ఎన్నుకున్న ప్రజలు తిరిగి వెళుతుండగా సంరక్షించి కాపాడమని, వారు కూడా నేను నిజదేవునిగా అంగీకరించే కృపను దయచేయమని వేడుకొనిచున్నా. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇస్రాయెల్, లెబనాన్, పాలస్తీనా, గాజా, ఈ దేశాలంతటిలో కూడా శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి ప్రభువా. నీ నిజమైన సంతోషాన్ని అనుగ్రహించండి. యుద్ధాన్ని నివారించండి ప్రభువా. తీసివేయండి నాయన. ప్రపంచానికి శాంతి కావాలి.
ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ పవిత్రాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ వరాలతో వారిని నింపి కాపాడి నడిపించమని, ముఖ్యంగా ప్రభు ఈ పరిచర్య కొరకై సహాయపడుతున్న ప్రతి బిడ్డను దీవించమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించుగాక. ఆమెన్.